భార్యాభర్తల బంధం పార్ట్ 21. అర్జున్ ఒక మాట అడగనా అంది అర్జున్ వైపే చూస్తూ. మానస ఏం అడుగుతుందో ఏంటో అని ఒక్క నిమిషం అర్జున్ భయపడ్డాడు. ఏదైనా సరే తినేసి మాట్లాడదాం, నాకు ఆకలిగా ఉంది అన్నాడు. సరే పదండి అని అతని కంటే ముందే కిచెన్లోకి వచ్చేసింది. అర్జున్ కొద్దిసేపు రూంలోనే ఉండిపోయాడు. మానస మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని ఎందుకు అంది. అసలు ఏ విషయం అడుగుతుంది? రాత్రి మేమిద్దరం శారీరకంగా ఒకటవ్వడం మానసకు ఇష్టం లేదా? తన ఇష్టంతో సంబంధం లేకుండా నేను తనని బలవంతంగా లేదు ఇష్టం లేకపోతే ఉదయం కాల్ చేసి అంత ప్రేమగా అడిగేది కాదు కదా. మరి ఇంకే విషయం గురించి మాట్లాడుతుంది అనుకున్నాడు. ఆలోచనలు మానేసి కిచెన్లోకి వచ్చాడు. మానస కూర్చొని అతని కోసం ఎదురు చూస్తోంది. అర్జున్ వచ్చి కూర్చున్నాడు. పల్లి నేను వడ్డిస్తాను అంది మానస. అర్జున్ ఏం మాట్లాడలేదు. మానస అర్జున్కు మాత్రం వడ్డించి తన పక్కనే కూర్చుంది. పల్లి హాల్లోకి వెళ్ళు అంది. సరేనమ్మా అని పల్లి హాల్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్కు మళ్ళీ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. మానస ఎందుకు పల్లిని పంపేసింది అనుకొని ప్లేట్ వైపే చూస్తున్నాడు. అర్జున్ ఏమైంది అంది మానస. ఏం లేదు, నువ్వు వడ్డించుకో, కలిసి తిందాం అన్నాడు. కలిసి తినాలంటే 2 ప్లేట్లు కావాలా అంది మానస. అర్జున్ ఏం మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు. మానస అతని వైపే చూస్తూ కూర్చుంది. మానస నువ్వు కూడా తిను అన్నాడు అర్జున్ మానస వైపు చూసి. నేను తర్వాత తింటాను అంది మానస. ఇప్పుడైతే ఇద్దరం కలిసి తింటాం కదా అన్నాడు. అలాగే అనుకోండి, అందుకేగా మీ పక్కనే ఉన్నాను అంది. అర్జున్ మానస వైపు చూసి సారీ మానస అన్నాడు. మానస ఏం చెప్పలేదు. నేనెందుకు సారీ చెప్పానో ఇప్పుడైనా అడగవా అన్నాడు. అడగను అంది. అర్జున్ వెంటనే అన్నం ముందు లేచాడు. అర్జున్ అంది మానస ఆశ్చర్యంగా. మానస నా బాధ నీకు అవసరం లేదా? నా కోసం ఇప్పటికీ ఏ మనిషి లేదు, ఏం బ్రతుకు నాది అని అనుకుని వెళ్ళి చెయ్యి కొడుక్కునేశాడు. అర్జున్ ప్లీజ్ అన్నం ముందు నుండి వెళ్ళిపోకు, వచ్చి తిను అంది మానస. అర్జున్ నేరుగా రూంలోకి వెళ్ళిపోయాడు. మానస అర్జున్ వదిలేసి ప్లేట్ని తీసుకొని రూంలోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద మొహం 2 చేతులతో కప్పుకొని కూర్చున్నాడు. అర్జున్ అంది దగ్గరికి వెళ్ళి. అర్జున్ మాట్లాడలేదు. ఏమైందో చెప్పకుండా ఇలా అన్నాన్ని వదిలేస్తే ఏమనుకోవాలి అంది. నాకు ఏమీ కాలేదు, నువ్వు వెళ్ళి తిను అన్నాడు. ఫస్ట్ నువ్వు తినేస్తే నేను తింటాను అంది. నేను తినేసాగా, నువ్వు తినేయి అనేసి రూంలో నుండి బయటకు వచ్చేశాడు. అర్జున్ అని మానస పిలుస్తున్నా వినిపించుకోలేదు. వినయ్ పద అన్నాడు. వచ్చి కారులో కూర్చొని సరే సార్ అని వినయ్ కార్ స్టార్ట్ చేశాడు. మానస రూంలోకి నుండి బయటకు వచ్చేసరికి కారు వెళ్ళిపోయింది. మానసకు చాలా బాధేసింది. ఏంటిది, అర్జున్ ఎందుకు ఇలా చేశాడు? తను సారీ ఎందుకు అన్నాడు? అడగకపోవడమే నా తప్ప? నా గురించి ఎవరికీ అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదా అంటాడేంటి? నాకు అవసరం లేదు అనుకుంటే తన భార్యగా ఉండాలనుకుంటానా? అతనిని సుగుణ నుండి కాపాడుకుంటానా? ఇవన్నీ తను ఆలోచించడా నా మీద అని ఇలా అలిగి వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? అర్జున్ నేను నీ భార్యని, అది మర్చిపోకు. నువ్వు చెప్పే థ్యాంక్స్లు, సారీలు నాకు అవసరం లేదు అనుకుంది. పల్లి నేను షెడ్లోకి వెళ్ళొస్తాను అనేసి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది. ఈ మధ్య కొన్ని రోజుల నుండి సుగుణ గురించి ఆలోచిస్తూ షెడ్ గురించి ఆలోచించలేదు. షెడ్లో పనిచేసే వ్యక్తి కూడా రాకపోవడంతో షెడ్లోని మొక్కలన్నీ వాడిపోయినట్టుగా తయారయ్యాయి. ఆ మొక్కలన్నింటినీ చూస్తూ అక్కడక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేస్తూ కొన్ని మొక్కలను పాదులను చేస్తూ ఉండిపోయింది. పల్లి కాఫీ తెచ్చాడు. థ్యాంక్స్ పల్లి అంది తీసుకొని. మానసమ్మ నీళ్లు పట్టలేదా? మొక్కలన్నీ ఎలా ఎండిపోయాయి అన్నాడు. ఎండిపోలేదు, వాడిపోయాయి, అంటే సుస్థి చేసి పడుకున్నాయి. ఎక్కువ దాహంగా ఉన్నప్పుడు మనము నీళ్లు గటగట తాగేశామనుకో తలకెక్కి ఒక్కసారిగా ప్రాణాలు కూడా పోయేలా తయారవుతాయి. పరిస్థితులు అలాగే. మొక్కలకు కూడా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నప్పుడు మొక్క ఎంత ఎండిపోయినా నీళ్లు పోయకూడదు. కొంచెం ఎండ తగ్గాక కొద్దిగా పోస్తే అవి నీటిని బాగా పీల్చుకొని మామూలు స్థితికి వచ్చేస్తాయి అంది. నీకు మొక్కల గురించి బాగా తెలుసమ్మా అన్నాడు. నేను పల్లెలో రైతు కూతురిగా పుట్టాను పల్లి. మొక్కల గురించి ఆ మాత్రం తెలియకుండా నాకు పుట్టుకకు అవమానం. మా నాన్న రైతు, తనకు పంటల గురించి ఏ మొక్కలు ఎప్పుడు ఏం అవసరం బాగా తెలిసేది. ఉదయం ఎప్పుడు లేచేవాడో తెలియదు, రాత్రి ఎప్పుడు పడుకునేవాడో తెలియదు. నేను మా నాన్న పడుకొని ఉండగా ఏ రోజు చూడలేదు. ఎప్పుడు పొలంలోనో లేదా ఇంటి దగ్గరో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. మా నాన్న నాతో గడిపిన సమయం కూడా ఆ పనుల్లో ఉన్నప్పుడే లేదా పొలంలో ఉన్నప్పుడు. నాన్నతో పాటు పని చేస్తూ మాట్లాడేదాన్ని, ఆటలాడేదాన్ని. అమ్మ కూడా అంతే. అయితే ఇంట్లోనూ లేదా పొలంలోనూ
ఏంటో మా జీవితాలు అర్థం కావు పల్లి. రాత్రి పగలు కష్టపడి పంటలు చేస్తాము. పంట చేతికొచ్చాక పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు అనుకుంటాం. కానీ అదేం విచిత్రమో ఒక్కసారి పెట్టుబడి కూడా రాదు. ఎందుకో రాదో అర్థం కాదు. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రైతుల జీవితాలు ఇంతేనేమో అంది బాధగా. ఏం సమాధానం చెప్పాలో తెలియక పల్లి సైలెంట్గా ఉండిపోయాడు. పదమ్మా, నేను కూడా నీళ్లు పడతాను మొక్కలకు అన్నాడు. అంది. ఇద్దరు కలిసి మొక్కలకు నీళ్లు పట్టేశారు. పల్లి, నువ్వెళ్ళు, నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అంది. సరే అని పల్లి లోపలికి వెళ్ళిపోయాడు. మానస మొక్కల మధ్య కూర్చుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది మానసకు. మనిషి క్షణంలోనే బాధలోనూ ఉన్నప్పుడు ప్రకృతి కలిగించే హాయి మాటల్లో చెప్పలేనిది. బాగా చెమటతో తడిసినప్పుడు ఒక చిన్న గాలి తెర ఎంత హాయిని కలిగిస్తుందో అంత హాయిగా ఉంది మానస మనసు. ఆలోచనలన్నీ ఊరివైపు సాగాయి. అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారో? నేను లేను, బాగానే ఉండి ఉంటారు. అందులో సందేహం లేదు. ఒకసారి వెళ్ళి మా ఇంటిని, పొలాలను చూసిస్తే చాలా బాగుంటుంది. అందరూ నా గురించి ఎన్నెన్నో మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నాను. ఇప్పుడు వెళ్తే నేను ఇంట్లో నుంచి వచ్చేసింది అర్జున్ కోసమే అనుకుంటారా? వాళ్ళు అనుకున్నది నిజమే అనుకుంటారా? మరెలా? వెళ్ళాలా వద్దా అనుకుంది. వద్దులే, ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా అర్జున్ రాకపోవచ్చు. ఒక్కదాన్ని వెళ్ళి వాళ్ళ ముందు తల దించుకోలేను అనుకుంది. అమ్మా, సార్ వచ్చారు అని పల్లి వచ్చి చెప్పడంతో ఆలోచనలు ఆపేసి లేచింది. ఎంతసేపయింది మీ సార్ వచ్చి అంది. చాలాసేపయింది, రూమ్లో ఉన్నారు. నీ గురించి అడిగారు. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాను. నేరుగా రూంలోకి వెళ్ళిపోయారు అన్నాడు. సరే పద అంది. మానస రూంలోకి వచ్చేసరికి అర్జున్ కూర్చొని ఏదో రాస్తున్నాడు. అర్జున్, కాఫీ తాగుతావా అంది డోర్ దగ్గర నిలబడి. ఊహూ అన్నాడు. నేను షెడ్లో ఉండిపోయాను, గమనించలేదు నువ్వు రావడం అంది. నేను అడగలేదే అన్నాడు మానస వైపు చూడకుండానే. అడిగితేనే అన్నీ చెప్పాలా అంది అర్జున్ ముందుకు వచ్చి. నేను అడగకపోయినా అన్నీ చెప్పొచ్చు, నాకు వినాలి అనిపించినప్పుడు అన్నాడు. సరే అని హాల్లోకి వచ్చేసింది. అయినా మనసు ఆగడం లేదు. వెళ్ళి ఇప్పుడైనా అర్జున్ని అడగాలి. తను సారీ ఎందుకు చెప్పాడో అప్పటికి తన అలక తీరుతుందేమో అనుకుని మళ్ళీ లోపలికి వెళ్ళింది. అర్జున్ బట్టలు బ్యాగులకు సర్దుకున్నాడు. అర్జున్, ఏం చేస్తున్నావ్ అంది. నేను 2 రోజులు వేరే ఊరు వెళ్తున్నాను అన్నాడు. వేరే ఊరా? నాకు చెప్పనే లేదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా అంది బాధగా. చెప్పినా నేను నీకు లెక్క ఉండదు కదా అన్నాడు. అర్జున్, ప్లీజ్ అలా మాట్లాడకు అంది. ఏదై నిజమే కదా అని బ్యాగ్ తగిలించుకుని బయలుదేరాడు. మానస అడ్డుగా నిలబడింది. బాయ్ మానస, నేను రావడానికి 2 రోజులు పడుతుంది అన్నాడు. అంతేనా అంది. అంతేనా అంటే అంతే, ఇంకేం చెప్పాలి అన్నాడు. ఊహూ, ఏం లేదు అంది. సరే బాయ్ బాయ్, జరుగు అన్నాడు అడుగు ముందుకు వేసి. మానస పక్కకు జరగలేదు. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అతను ఆశ్చర్యంతో ఏం మాట్లాడక సైలెంట్గా ఉండిపోయాడు. కానీ అతని మనసులో ఏదో బాధ, సంఘర్షణ. అర్జున్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కావాలని ఎప్పుడూ బాధపెట్టను. నువ్వు నన్ను ఇలా పరాయిదానిలా చూడడం నేను భరించలేకపోతున్నాను. నాకు తెలుసు నీ మనసులో నేను లేనని. కానీ ఒక విషయం అర్జున్, నన్ను భార్యగా చూడలేకపోతే ఒక ఫ్రెండ్గా అయినా చూడు ప్లీజ్ అంది. అతని గుండెలకు తల ఆనించుకొని అతని హార్ట్ బీట్ వింటూ. అతనికి ఆ మాటలు వినగానే చాలా బాధేసింది. మానసను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ ఎందుకో అతని మనసు అతనికి సహకరించలేదు. బాయ్ మానస అని తన నుదిటి మీద ముద్దు పెట్టేసి బయటకు వచ్చేశాడు. మానసకు అతని ధోరణి ఏమాత్రం అర్థం కాలేదు. తను బయటకు వచ్చేసరికి అర్జున్ కనిపించలేదు. ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నావు? మనసులో ఉన్న ప్రేమను బయటకు చూపించడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అనుకుంది. అర్జున్ ట్రైన్లో కూర్చొని ఉన్నాడు. అతని మనసంతా బాధగా ఉంది. మానస మాటలే గుర్తొస్తున్నాయి. భార్యగా చూడకపోతే పోనీ ఒక ఫ్రెండ్లా చూడు అని అర్జున్ మానస ఎదురుగా అడుగుతున్నట్టే అనిపించింది. కొద్దిసేపు ఆలోచించి ట్రైన్ దిగేశాడు. మానస, రామ్మ, అందం తిందువు గాని అన్నాడు. పల్లి, నాకు ఆకలిగా లేదు పల్లి అంది. మధ్యాహ్నం కూడా తినలేదు కదమ్మా అన్నాడు. మధ్యాహ్నం అర్జున్తో కలిసి తినాలి అనుకున్నాను కానీ పల్లి కుదరలేదు. కనీసం ఇప్పుడైనా కలిసి తింటాడేమో అనుకున్నా. ఆయన ఊరెళ్ళిపోయారు. నా వల్ల కావడం లేదు పల్లి. నేనంటే ఇష్టం ఉన్నట్టు ఒకసారి, ఇష్టం లేనట్టు ఒకసారి కనిపిస్తారు. నా నుండి దూరంగా ఉండాలని ఉదయం నుండి ఆయన ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది. సారుకు సాహితీ మేడం గుర్తొచ్చి ఉంటారమ్మా, అంతకంటే ఏమీ ఉండదు అన్నాడు పల్లి. వద్దు పల్లి, నా మనసుకు నేను అలా సరిచెప్పుకోలేకపోతున్నాను అంది.
నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావమ్మా. సారు నిన్ను వదిలేస్తారేమో అనుకుంటున్నావేమో. అలా ఏమీ జరగదు అన్నాడు. పల్లి అని వినిపించి మానస ఇద్దరూ డోర్ వైపు చూశారు. అర్జున్ నిలబడి ఉన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు.